As Jesus now. పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ కూడా యేసుక్రీస్తు నామం పేరిట శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మానవుడు దేవుని సన్నిధిలోంచి దూరం అయిపోయినప్పటి నుంచి కూడా ఆ మానవుడికైతే మళ్ళీ తిరిగి తన ఇంటిని చేరుకోవాలని ఎటువంటి బెంగ లేదు, గాని దేవునికి మాత్రం తన బిడ్డల్ని కోల్పోయి తన స్వరూపంలో తన పోలికలో చేసుకున్న ఆ బిడ్డల్ని దూరపరుచుకుని ఆయన ఎంతో దుఃఖపడుతూ మళ్ళీ వారు తన దగ్గరికి తిరిగి రావడానికి వారి కోసం ఒక మార్గం ఏర్పరిచాడు. ఆ మార్గము ఆయన ఒకేసారి కాకుండా మనకి ఒక్కొక్క స్టెప్స్ లో చూపిస్తా ఉన్నారు. అదేంటంటే, మనము పాత నిబంధనలో చూసుకుంటే గనక తన బిడ్డల్ని ప్రయాణింపజేసి దాస్య గృహం నుంచి కనాన్ దేశానికి తీసుకొచ్చారు. అలా తీసుకొచ్చినప్పుడు ఆయన తన మార్గాన్ని మోషే ద్వారా వారికి తెలిపారు. మనకు ఒక కీర్తనలో మనకి మోషేకు తన మార్గాలు తెలిపిన దేవుడు అని ఉంటది. ఆయన ఆ మార్గాలు తెలిపి తన బిడ్డల్ని దాస్య గృహం నుంచి కనాన్ దేశానికి తీసుకొచ్చారు. అయితే ఆదికాండం 6:12 మాత్రం దేవుడు చాలా బాధపడతారు. భూమి మీద ఉన్న సమస్త జనులు తమ మార్గాన్ని చెరిపివేసుకున్నారు అని. వాళ్ళ ఇష్టానుసారముగా వ్యవహరిస్తూ దేవుని మార్గం నుంచి తప్పుకొని తమ మార్గాలన్నింటినీ చెరుపుకున్నారు. అంటే దేవుడు అప్పటి నుంచి ఆయనకి తన బిడ్డల్ని తన ఇంటికి తెచ్చుకోవాలని ఎంతో ఆతురపడతా ఉన్నాడు. కానీ వీళ్ళు మాత్రం అక్కడికి వెళ్లాల్సిన మార్గం గురించి ఆలోచించకుండా వాళ్ళు నడవాల్సిన మార్గాలన్నింటినీ చెరిపివేసుకున్నారు. మళ్ళీ ద్వితీయోపదేశ కాండంలో మోషే ద్వారా ఆయన తన బిడ్డలకి చెప్పిస్తారు. ఏమని అంటే, మీరు మీ మార్గంలో యెహోవా చెప్పిన మార్గంలో నడుస్తూ మీ దేవునిని ప్రేమించి ఆయనను హత్తుకొని ఆయన ఆజ్ఞల ప్రకారం మీరు మీ మార్గాలన్నిటిలో నడుచుకోండి అని ద్వితీయోపదేశ కాండం 11:22 ఆయన చెప్పిస్తారు. అంటే తన సేవకుని ద్వారా ఏ రీతిగా నడుచుకోవాలి, దేవుని ప్రేమించాలి, హత్తుకోవాలి, ఆయన మార్గాల్లో నడవాలి అని దేవుడు తన సేవకుని ద్వారా చెప్పించాడు. అక్కడ కూడా తన మార్గం గురించి ఎంతో స్పష్టంగా తెలియజేశారు. అయితే ఈ మార్గాన్ని మనుషులు ఎప్పుడు కూడా ఆ మార్గాన్ని పట్టించుకోకుండా తమకు ఇష్టానుసారమైన రీతిలో వాళ్ళు నడుస్తూ ఉన్నారు. మళ్ళీ అదే దేవుడు మోషే తర్వాత యెహోషువతో చెప్తాడు, నీవు నీ మార్గం అంతట్లో చక్కగా నడవగలుగునట్లు కుడికి గాని ఎడమకు గాని తొలగకు అని. అంటే నేను చూపించే మార్గంలోనే నువ్వు నడువు, కుడికి గాని ఎడమకు గాని నువ్వు తొలగకు అని. దీని ద్వారా మనం తెలుసుకునేది ఏంటంటే, ప్రతి నాయకుడి ద్వారా, ప్రతి న్యాయాధిపతి ద్వారా, ప్రతి రాజు ద్వారా కూడా తన బిడ్డలకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటూ తనతో కలుపుకోవాలని దేవుడు అనాదిగా ఆశపడుతూనే వస్తూ ఉన్నారు. అయితే మనం చూస్తే బాప్తిస్మం ఇచ్చే యోహాన్ అయితే తను ఈ లోకములో ప్రభు మార్గాన్ని సిద్ధపరచడానికి, ఆయన త్రోవలను సరళం చేయడానికి ఆయనకు ముందుగా ఒక అనౌన్సర్ లాగా ఈ లోకానికి వచ్చారు. ఆయన చెప్తారు కదా, ప్రభు రాబోతున్నాడు. లూకాసు వార్త 3:5 చెప్తారు, ప్రభు రాబోతున్నాడు, ప్రతి పల్లాన్ని సరిచేస్తాడు, ప్రతి మెట్టని కూడా ఆయన తిన్నగా చేస్తాడు, కరకు మార్గాలు నున్ననిగా అవుతాయి, వంకర మార్గాలు తిన్నవిగా అవుతాయి అని చెప్తాడు. అంటే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినప్పుడు ప్రతి మార్గాన్ని ఆయన సరిచేస్తారు. అహంకారుల్ని ఆయన పడద్రోస్తారు, దీనుల్ని ఆయన అందలం ఎక్కిస్తారు. అదే విధంగా మన హృదయంలో ఎటువంటి వంకరటింకలున్నా ఆయన సరిచేసి కరెక్ట్ మార్గాన్ని మనకు చూపించి మనల్ని ఆయనతో పాటు ఆయన ఇంటిలోకి చేర్చుకోవాలని ఎంతగానో దేవుడు ఆశపడుతూ ఉన్నారు. కీర్తనాకారుడైతే మార్గం గురించి అనేక రీతులుగా చెప్పారు. నీకు ఆయాసకరమైన మార్గం నాలో ఏమన్నా ఉందేమో చూడుదేవా అన్నారు. అంటే దేవునికి ఇష్టమైన మార్గం మనలో ఉంటే దాన్ని తొలగించమని దావీదు భక్తుడు వేడుకున్నారు. అంతేకాకుండా జీవ మార్గం నువ్వు ఒక్కడివే నాకు చెప్పగలవని కీర్తనలు 16:11 కూడా చెప్పారు. అదే విధంగా మనకందరికి బాగా చిరపరిచితమైన కీర్తన, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదని చెప్పి నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడని అక్కడ రాయబడి ఉంది. అంటే దేవుని మార్గం నీతి మార్గం, అది ఆయనకి ఆయాసకరమైన మార్గం మనలో ఉంటే మనం తప్పకుండా తొలగించుకోవాల్సి వస్తుంది. అదే విధంగా ఎన్నో చోట్ల మార్గం గురించి స్పష్టంగా రాయబడి ఉంది. అయితే ఇంకొక చోట కీర్తనాకారుడు అంటారు కదా, నిన్ను గూర్చి ఆయన తన దూతలకి ఆజ్ఞాపిస్తాడు, నీ మార్గములో ఆయన తోడుగా ఉంటాడు అని. ఆ విధంగా ఎన్నో చోట్ల మార్గం గురించి చెప్పినా సరే మనుషులు ఎవ్వరు ఆ మార్గాన్ని పట్టించుకోలేదు. అందుకనే ఫైనల్ గా మన జీవితాలకి హీరో, మన జీవితాలకి ఒక సూపర్ కింగ్ అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎంతో ధైర్యంగా నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని ఎంతో ధీటుగా
ఒకే ఒక సెంటెన్స్ ఇప్పటికి కూడా చాలా మందికి మింగుడు పడని ఆ ఒక్క మాటే అన్నమాట. నేనే మార్గం అని ఎలా చెప్తారు? అనేక మార్గాలు ఉన్నాయంటారు, కానీ కాదు. యేసుక్రీస్తు వారే మార్గం, ఆయనే సత్యము, ఆయనే జీవం. అది కూడా యోహాను సువార్త 14:6లో స్పష్టంగా చెప్పబడింది. అటువంటి మార్గదర్శి అయిన క్రీస్తు ఆయన మార్గంగా మన కోసం ఆయన ప్రాణాలను అర్పించి తన రక్తం ద్వారా తండ్రికి మనల్ని దగ్గర చేశారు. నేనే మార్గం సత్యము జీవమని సజీవ జలవర ప్రదాతని భూమిలో వెలసిన ఓ ప్రభు యేసు ప్రభు, ఈ భూమిలో వెలసిన ఓ ప్రభు యేసు ప్రభు. హల్లెలూయా 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 హల్లెలూయా. అటువంటి మార్గమైన క్రీస్తుని చేరుకోవడానికి మనం అందరం కూడా మన మార్గాల మీద ఆయన వెలుగు ప్రసరింప చేయాలని యేసుక్రీస్తుని మనస్ఫూర్తిగా చిన్న ప్రార్థన ద్వారా వేడుకుందాం. పరమ తండ్రి, నమ్మదగిన వాడా ప్రభువా, మాకు మార్గంగా నీ కుమారుణ్ణి ఈ లోకానికి అర్పించేసావు ప్రభువా. ఆ మార్గములో నీ వెలుగును ప్రసరింపజేసి మేము ఈ మార్గంలో నడుచుకునేటప్పుడు అనేక మందిని ఈ మార్గంలో నడిపించడానికి సహాయం చేయమని, దానికి కావాల్సిన బలముని మాకు కలుగజేయమని, నీ యొక్క శాసనాలు మా కన్నులకి వెలుగునివ్వాలని మేము కోరుతూ, మా త్రోవలకి మార్గంలో కూడా దీపం లాంటి నీ వాక్యాన్ని పెట్టుకుని మేము ఈ మార్గం తప్పిపోకుండా నడవగలిగినట్లు మాకు సహాయం చేయమని నీ ప్రియకుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. Jesus now